హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగ నావెల్లో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఇంతకుముందు ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే పినాకపాణి గారు ఈ ప్రీతిని, శరత్ను, మహీధర్ రావు గారిని వాళ్ళ దగ్గరికి రమ్మనమని ఆహ్వానించడం, వీరందరూ ముగ్గురు వెళ్ళడానికి తయారవ్వడం, వాళ్ళతో పాటు వసంతను తీసుకెళ్దామనని ప్రీతి తండ్రితో అనడం. అంటే తండ్రి ఏమో వసంతతో పాటు కామేశ్వరరావుని కూడా రమ్మనాలమ్మ, పెళ్ళైన అమ్మాయి కదా, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పడం. వసంతను రమ్మని ఆహ్వానించడం కోసమనని వాళ్ళ ఇంటికి వెళ్ళడం. వసంత నువ్వు తప్పకుండా రావాల్సిందే, రాను అది ఇదనని ఏ సాకులు చెప్పొద్దు అని గట్టిగా చెప్పడం. చొరవతో, వసంత పైన ఉన్న చొరవతో ప్రీతి అలా చెప్పడం. సరే చూస్తాను అనడం, వీలైతే తప్పకుండా వస్తానని హామీ ఇవ్వడం. అట్లా జరిగిన తర్వాత ప్రీతి మళ్ళీ ఇంటికి వద్దామని బయలుదేరి వస్తుంటుంటే ప్రీతిని సాగనంపడం కోసమని వసంత ప్రీతి వెంట వస్తుంటే అత్తగారు గదమాయించడం. ఎందుకే పాలు పొయ్యి మీద ఉన్నాయి, అవి మాడిపోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నామని అనగానే అమ్మాయి అక్కడనే ఆగిపోవడం, ప్రీతితో కారు దాకా వెళ్ళకపోవడం, అక్కడనే ఆగిపోవడం, ప్రీతి తన ఇంటికి వెళ్ళిపోవడం, అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ప్రీతి, శరత్చంద్ర మెడ్రాస్ వచ్చారు. మహీధర్ రావు గారు కూడా వచ్చారు. ప్రీతి, శరత్చంద్ర అంత క్రితం తిరిగిన చోట్లన్నీ ఇద్దరూ తిరిగారు. అంత క్రితం అంటే వసంత ప్రీతి ఉన్నప్పుడు, శరత్చంద్ర ఎవరో తెలియనప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళడము. ఈ శరత్చంద్రను పినాకపాణి గారు, మహీధర్ రావు గారు చెప్పడం వల్ల పినాకపాణి గారు శరత్చంద్రను ఈ ప్రీతిని, వసంతను జాగ్రత్తగా చూడమని ఒక బాడీ గార్డ్ లాగా ఏర్పాటు చేయడం. శరత్చంద్ర అప్పటికి ఎవరో ప్రీతికి తెలియకపోవడం, అట్లా శరత్చంద్రను వాళ్ళు అనుమానించడం, ఇవన్నీ జరిగినాయి కదా. అప్పుడు పెళ్ళి కాకంటే ముందు, పరిచయం లేకంటే ముందు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ప్రీతి, శరత్చంద్ర మళ్ళీ మెడ్రాస్ వచ్చారు. అంతకుముందు తిరిగిన ప్లేస్లో అప్పుడు ఆ భావనతో తిరిగినాయి మళ్ళీ ఒకసారి చూద్దామని వాళ్ళు అనుకోవడం జరిగింది. ప్రీతి, శరత్చంద్ర మెడ్రాస్ వచ్చారు. మహీధర్ రావు గారు కూడా వచ్చారు. ప్రీతి, శరత్చంద్ర అంతక్రితం తిరిగిన చోట్లన్నీ ఇద్దరు కలిసి తిరిగారు. ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. మహాబలిపురం కాటేజ్ మళ్ళీ రిజర్వ్ చేయించుకున్నారు. అక్కడికి అందరూ వెళ్ళారు. ప్రీతి, శరత్ సముద్రపు ఒడ్డున చెయ్యి కలుపుకొని నడిచారు. నీళ్లలోకి వెళ్తాను అంది ప్రీతి. చెయ్యి పట్టి అన్నాడు. ఎందుకని? అప్పుడు జరిగిన ప్రమాదం గుర్తుకు వస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అప్పుడు నువ్వు తెలియదు కాబట్టి సరిపోయింది. అమ్మో ఇప్పుడు అయితేనా అన్నాడు శరత్చంద్ర. ప్రీతి నవ్వింది. ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. ప్రీతి దూరంగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన గవ్వని చూపిస్తూ, ఆ గవ్వ నాకు కావాలి అంది. శరత్చంద్ర లేచి వెళ్ళాడు. అతను దానిని తీసుకొని వచ్చే లోపల ప్రీతి గబగబా లేచి నీళ్లలోకి నడిచి వెళ్ళి కాళ్ళు తడుపుకుంది. ప్రీతి అని అరిచాడు శరత్చంద్ర. ప్రీతి నవ్వుతూ నీళ్లలోకి వెళ్ళింది. అతను పరుగెత్తుకు వచ్చి ప్రీతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు ప్రీతికి ప్రమాదం జరిగింది కదా, అందుకోసమని అదే భయం కడుపులో ఉంది కాబట్టి పరుగెత్తుకొని వచ్చి ప్రీతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రీతి కిలకిలా నవ్వుతూ అతని కౌగిలిలో బందీ అయిపోయి గువ్వలా ఒదిగిపోయింది. వద్దంటుంటే ఏమిటా పని అన్నాడు. అంటే మనం సాధారణంగా చిన్నపిల్లలు కనుక వద్దంటుంటే అట్లా మొండికేసి వాళ్ళు చేస్తుంటుంటే మనం వద్దంటుంటే ఎందుకు అలాగా అంటాం కదండి. అట్లా ప్రీతిని కూడా శరత్చంద్ర వద్దంటుంటే ఏమిటా పని అన్నాడు. మీ కంగారు చూడాలనిపించింది. నా కోసం మీరు అలా తల్లడిల్లుతుంటే నాకు ఏమిటో థ్రిల్లింగ్గా ఉంటుంది అంది ప్రీతి. నీ మొహం, అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ తమాషా కూడా చెయ్యకు అన్నాడు శరత్చంద్ర ప్రీతిని గుండెలకు అదుముకుంటూ. ప్రీతి, ఇది వరకు నువ్వు లేకుండా నా జీవితం ఎలా గడిచిందో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నా గుండెల్లో ఊపిరివి నువ్వు అనిపిస్తుంది నాకు అన్నాడు శరత్చంద్ర. విసురుగా వీస్తున్న గాలికి ప్రీతి బయట రెపరెపలాడుతూ ఎగురుతుంది. అతని జుట్టు చెల్లా చెదరై ఎగురుతోంది. ప్రీతికి ఆ క్షణంలో శరత్చంద్ర ఈ ప్రపంచంలోకెల్లా అతి ప్రియమైన వ్యక్తిగా అనిపించాడు. అతనితో తన జీవితం విడదీయలేని అనుబంధంగా పెనవేసుకున్నట్టు అనిపించింది ప్రీతికి. ఇద్దరూ చేయి పట్టుకుని సుందర లోకాల్లో నడుస్తున్న స్వప్నమూర్తుల్లా కాటేజీ వైపు వచ్చారు. అక్కడ పినాకపాణి గారు కూర్చొని ఉన్నారు. మహీధర్ రావు గారు బోనులో పులిలా,
అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మధ్యలో ఆగి తల విదిలిస్తూ ఉన్నాడు. అంటే మనకి ఏదైనా విషయం తెలిసినప్పుడు ఆ విషయాన్ని మనం నమ్మలేనప్పుడు అది నిజమైనప్పటికీ మనం నమ్మక అది కాదు, పొరపాటుగా విన్నామేమో, పొరపాటుగా చెప్పారేమో అని మనం ఏదైనా విషయం మనం నమ్మలేనిది, మనకు నచ్చనిది, మనం వినకూడదు అనుకున్న విషయం ఏదైనా ఉన్నప్పుడు మన మనసు తొందరగా అంగీకరించదు. కాదు, కాకపోవచ్చు, అలా అయి ఉండదు, మీరు అబద్ధం చెప్తున్నారేమో, ఇట్లా అంటుంటాం కదా. అట్లా మహీధర్ రావు కూడా అట్లా తిరుక్కుంటూ తల విదిలిస్తూ ఉన్నాడు. నేను నమ్మను, నేను నమ్మలేకుండా ఉన్నాను అంటున్నారు. ఆయన ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఆయన నడక ఆందోళనగా ఉంది. ప్రీతిని చూడగానే దమయంతి పరుగులాంటి నడకతో ఎదురు వచ్చి ప్రీతి చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, ప్రీతి, ఇది విన్నావా? హనుమయ్య ఫోన్ చేశాడు. వసంత చచ్చిపోయిందట. కిరసనాయిలు పోసుకొని కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందట. గురువారం పోయిందట. వాళ్ళు మనకు కనీసం ఫోన్ అయినా చేయలేదు అంది దమయంతి. ఏమిటి ఆంటీ? ప్రీతి నిలువునా నీరవుతున్నట్టు అడిగింది. నిజం తల్లి, హనుమయ్య మనకి నిన్నటి నుంచి ఫోన్ చేయాలని తల్లడెళ్ళిపోతున్నాడట. టెలిగ్రాము ఇప్పించానని అంటున్నాడు. మనకి అందలేదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందో ఏమిటో అంది దమయంతి. ప్రీతి కళ్ళు పెద్దవైనా అని పెద్దగా కళ్ళు పెద్దవి చేసి తండ్రి వైపు చూస్తూ, డాడీ, ఇది నిజమేనా అని అడిగింది. అందులో ఏదో మోసం ఉంది భగవాన్. ఆయన ప్రీతి చెయ్యి పట్టుకుని కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నారు. భగవాన్, ఇదేం వార్త? ఆయన తల్లడెళ్ళిపోతున్నట్టుగా అన్నారు బాధతో. డాడీ, ప్రీతికి ఏడుపొచ్చేసింది. శరత్ ప్రీతి భుజం మీద చెయ్యి ఆనించాడు. ప్రీతి, ఇలారా, కూర్చో, కంగారు పడకు, నేను హైదరాబాద్ ఫోన్ చేసి కనుక్కుంటాను అనునయంగా అంటూ ప్రీతిని చెయ్యి పట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోపెట్టాడు. వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ప్రీతి చేత తాగించాడు. తర్వాత వెంటనే హైదరాబాదు ఫోను బుక్ చేశాడు. ఇది నిజమా? ప్రీతి నమ్మలేకపోతుంది. వసంతని పిలవటానికి ఆ రోజు తను వెళ్ళింది. తప్పకుండా ఊరు రమ్మనమని, లేకపోతే నేను నీతో మాట్లాడానని బెదిరించి కామేశ్వరరావు వచ్చినా రాకపోయినా వసంత తప్పకుండా వస్తుందని ప్రీతి నమ్మింది. ఆ రోజు ప్రయాణం అయ్యారు. కానీ కామేశ్వరరావు కానీ వసంత కానీ రాలేదు. హనుమయ్య చేత కబురు చేసింది. హనుమయ్య తిరిగి వచ్చాడు. ఆరు రారంటమ్మా అన్నాడు. ప్రీతికి చాలా కోపం వచ్చింది. రాదలుచుకోలేని వాళ్ళు ఆ మాట ముందే చెప్పవచ్చుగా, తమకి ఆశ కల్పించడం దేనికి అనుకుంది ప్రీతి. ప్రీతికి చాలా కోపం వచ్చింది. రాదలుచుకునే వాళ్ళు ఆ మాట ముందే చెప్పొచ్చుగా అని మళ్ళీ అనుకుంది. ఆ క్షణంలో ప్రీతికి వసంత మీద చిరాకు కలిగింది. మరీ అంత నోరు లేనితనమైతే ఎలా? తన అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పటానికి ఏమైంది? వసంత ఇంత పిరికితనం ఉండబట్టే వాళ్ళు అలా తనను ఆడిస్తున్నారు అనుకుంది ప్రీతి. ప్రీతి మెడ్రాస్ బయలుదేరి వచ్చేసిందన్న మాటే కానీ వసంత తనతో రాలేదని పీకుతూనే ఉంది మనసులో. అసలు వసంత ఇదివరకులా లేదు, మారిపోయింది, ముభావంగా అయిపోయింది. ప్రీతిని ఈ సంగతి నిత్యం వేధిస్తూనే ఉంది. వసంత ఆత్మహత్య చేసుకుందా? అంత భరించలేని బాధ ఏం వచ్చింది? తనేమీ దిక్కులేనిది కాదే. నా అనేవాళ్ళు, అండలేని వాళ్ళు ఆ పని చేయాలి, తనకంటూ మేమున్నాంగా అనుకుంది ప్రీతి. వసంతకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత బాధ ఏమొచ్చింది? ఊళ్ళోనే ఉన్న తనతో చెప్పుకోలేకపోయిందా? ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. హైదరాబాదు వెళితే కానీ అసలు సంగతి ఏమిటో తెలియదు. ప్రీతి, మహీధర్ రావు గారు, శరత్చంద్ర అప్పటికప్పుడు బయలుదేరి మెడ్రాస్ వచ్చేశారు. ఆ రాత్రి ప్లేన్లో బయలుదేరి హైదరాబాద్కి వచ్చేశారు. మీరు నాకు అసలు ఎందుకు కబురు చేయలేదు? వసంత ఆత్మహత్య చేసుకుని ఉంటే నేను వచ్చే వరకు శవాన్ని ఎందుకు ఉంచలేదు? మహీధర్ రావు గారు కోపంతో అరుస్తున్నట్టుగా అడిగారు. ఆయన ముఖం ఆవేశంతో రక్తం చిందేటంతగా ఎర్రబడింది. అక్కడ ఆయనతో పాటు ప్రీతి, శరత్చంద్ర కూడా ఉన్నారు. ఎదురుగా కామేశ్వరరావు, జగదాంబ ఉన్నారు. తలుపు దగ్గర నిలబడి కామేశ్వరరావు చెల్లెళ్ళు చూస్తున్నారు. జగదాంబ మహీధర్ రావు గారు కారు ఆగగానే మహీధర్ రావు గారి కారు ఆగగానే బిగ్గరగా శోకాలు ప్రారంభించింది. నా కొంప నిలువునా ముంచేసింది. నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయిరో
దేవుడా. ఆవిడని కాస్త పరిశీలనగా చూసిన ఎవ్వరికైనా ఆవిడ శోకం అదంతా నటన అనేది అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. వసంత ఎప్పుడు చచ్చిపోయిందో వివరాలు అడిగాడు మహీధర్ రావు గారు. జగదాంబ తొణుకు బెణుకు లేకుండా చెప్పింది. ఆ రోజంతా అన్నం తినలేదు. దానికి అసలు కాపురానికి వచ్చినప్పటి నుంచి మా కుటుంబం నచ్చనే లేదు. మాలో ఆమె ఇమిడిపోలేదు. తను చాలా డబ్బుగల ఇంట్లోంచి వచ్చిన దానిలా గర్విష్టిలా ఉండేది. మేము తనని పల్లెత్తు మాట అనకపోయినా మేము నానా హింసలు పెట్టామని మీకు వచ్చి అన్నీ మా మీద అన్ని పితూరులు చెప్పేది, అంటే కాంప్లైంట్స్ అనమాట. మీకు చాలా డబ్బుంది, మాకు ఇవ్వటానికి ఏడుస్తున్నారని మీ మీద అనేది. మేము డబ్బు కోసం బాధలు పెట్టినట్టు చేసేది. ప్రీతి పెళ్ళి అయినప్పటి నుంచి మరీ మారిపోయింది. ప్రీతి పెళ్ళి అయినప్పటి నుంచి వసంత మరీ మారిపోయింది. మావాడు తగిన భర్త కాడని, మాది దరిద్రపు కుటుంబం అని ఈసపడేదంటే ఈర్ష్యపడేది. ఇది వరకు 1-2 సార్లు ఇలాగే అఘాయిత్యం చేయబోతే నేను మావాడు రక్షించాము. పక్కింటి సుబ్బలక్ష్మమ్మ గారికి కూడా ఈ విషయం తెలుసు. ఆ రోజు అన్నానికి రమ్మంటే రాలేదు, స్నానం కూడా చేయలేదు. జుట్టు విరబోసుకొని ఆ మంచం మీద కూర్చుంది. అందరూ చూశారు కూడా. ఆ సాయంత్రం వేళ మావాడు ఇంట్లో లేడు. నేను వంట చేస్తున్నాను. ఆడపిల్లలు వాడు అంటే 2 బిడ్డలు కొడుకు కలిసి సినిమాకి వెళ్ళారు. దొడ్లోంచి మంటలు కనిపిస్తున్నాయి. నేను ఏదో తగలబడుతోందని పరుగెత్తాను. వసంత నిలువునా మండుతోంది, పరుగులు తీస్తోంది. నేను నలుగురిని పోగేశాను. అప్పటికే స్పృహ తప్పి పడిపోయింది. ఎందుకు చచ్చిందంటే ఏం చెప్పను నేను మాత్రం. అందరూ అదే ప్రశ్న. నేను అందరికీ జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాను. ముందు మీకు ఏం జవాబు చెప్పటమా దేవుడా అని హడలి చస్తున్నాను. నన్నిలా చేసిపోయింది అంటూ ఏడవసాగింది. ఆవిడ మాటలు వింటుంటే అదంతా నిజమే సుమా అనిపించేట్టుగా ఉంది ఆమె నటన. మహీధర్ రావు గారు రాగానే పక్కింటి సుబ్బలక్ష్మి వచ్చింది. అవునండి అంటూ ఆవిడ చెప్పిన ప్రతి మాటకి, ఆ జగదాంబ చెప్పిన ప్రతి మాటకి ఆ సుబ్బలక్ష్మి తానా అంటే తందానా అంటూ తాళం వేస్తున్నట్టుగా ధృవీకరిస్తోంది. నాకు కోపం ఎక్కువ. అప్పుడప్పుడు 4 తన్నిన మాట నిజమే, కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు. కామేశ్వరరావు కిందికి చూస్తూ పశ్చాత్తాప పడుతున్నట్టుగా అన్నాడు. అదేమిట్రా నాయన, ఈ లోకంలో ఎంతమంది భర్తలు పెళ్ళాలని తన్నటం లేదు? అందరూ ఇలా చస్తున్నారా? ఇంతకీ ఆ పిల్ల చావు అలా వ్రాసిపెట్టి ఉంది, మనమేం చేస్తాం అంది జగదాంబ. చూస్తుండగానే ఇరుగు పొరుగు పోగయ్యారు. మహీధర్రావు గారు ఆవేశంగా ఏదో అనబోతూ ఉంటే శరత్చంద్ర ఆయన చెయ్యి మీద చెయ్యి ఆనించి ఆవేశపడకండి, వాళ్ళు చెప్పింది వినండి అన్నాడు. వాళ్ళు వసంత పెట్టె తెచ్చి చూపించారు. అందులో ఏమీ ఉత్తరాలు ఎవ్వరికి రాసినట్టుగా కూడా ఉత్తరాలు లాంటివి ఏమీ లేవు ఆ పెట్టెలో. వసంత బాధపడుతోంది అన్న వాళ్ళ ఆరోపణకి ఆధారాలు ఏవీ లేవు. మహీధర్ రావు గారు అతి కష్టం మీద కోపం ఆపుకున్నారు. నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అన్న ఆయన నిష్ఠూరాన్ని వాళ్ళు మీరు ఫోన్లో దొరకలేదు అని తప్పించుకున్నారు. అసలే కాలిపోయిన శవం ఇంకా ఉంచితే కూలిపోతుంది, అందుకని దహనం చేశాం అని సంజాయిషి ఇచ్చారు. ఇక వెళదామా డాడీ అంది ప్రీతి. అక్కడ ఉన్నందువల్ల వాళ్లతో మాట్లాడినందువల్ల ఏమీ ప్రయోజనం కనిపించలేదు. శరత్చంద్ర వారిని ఇంటికి తీసుకుని వచ్చేశాడు. ఆ రాత్రి ప్రీతి ఏడుస్తూ కూర్చుంది. శరత్చంద్ర అనునయంగా ప్రీతి, వసంతకి ఏదో బాధ కలిగింది, అది మనము తెలుసుకోలేకపోయాం. నువ్వు ఇప్పుడు ఇంత దిగులు పడి కూడా ప్రయోజనం ఏమీ లేదు. వసంత ఆత్మహత్య చేసుకుందంటే నేను నమ్మను తల అడ్డం తిప్పుతూ అంది ప్రీతి. ఓకే, ఆత్మహత్య చేసుకోలేదు, సరేనా, అలాగే అనుకుందాం. మరి ఎలా చచ్చిపోయిందని అనుకుంటున్నావు? వాళ్లే చంపేసి ఉంటారు అంది ప్రీతి. అది కావచ్చు, నేను కాదనను. వసంత ఆత్మహత్య చేసుకుందో హత్య చేసుకుందో మనం తెలుసుకుందాం. వసంత చావు హత్యో ఆచూకీ తీద్దాం. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒకవేళ అది ఆత్మహత్య కాక హత్య అయిందంటే వసంత మరణానికి కారకులైన వారిని మనం వదిలిపెట్టాం. తగిన శిక్ష పడేట్టు చూద్దాం, సరేనా? నిజంగానా?
ప్రీతి కళ్ళల్లో ఆశ చూశాడు శరత్. నిజం, ఇందులో నేను చెయ్యగలిగిందంతా చేస్తాను ప్రీతి, నువ్వు ఎంత పిచ్చిదానివి. వసంత అంటే నీకెంత ప్రాణమో నాకు తెలియదా? ఆ అమ్మాయి హఠాత్తుగా మృత్యువుకి బలైతే దానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలనే బాధ్యత నాకు లేదనుకుంటున్నావా? అనునయంగా అన్నాడు శరత్. ప్రీతి అతని భుజాలు పట్టుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంది. వసంతది ఆత్మహత్య కాదు, నాకు తెలుసు. దానిని ఎవరో చంపేశారు. ఆ దోషులకు శిక్ష పడే వరకు నాకు నిద్ర పట్టదు అంది. నేను ఆ ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా మీద నమ్మకం లేదా నీకు? భార్య గడ్డం ఎత్తి పట్టుకొని అడిగాడు. ప్రీతి అతని కళ్ళల్లోకి చూసి ఉంది అంది. ప్రీతి తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటూ చిక్కు తీసుకుంటుంది. శరత్ అరగంట క్రితమే కోర్టుకు వెళ్ళాడు. ప్రీతి మనసంతా విషాదంగా ఉంది. ఏ పని చేయబోయినా వసంతే గుర్తుకు వస్తుంది. వసంత తన కోసం ఇచ్చిన అల్లికల పరదాలు, స్వీట్ డ్రీమ్స్ కుట్టిన దిండుగలిబులు, చీరల మీద వేసిన ఎంబ్రాయిడరీ, పూసలతో చేసిన బొమ్మలు, ఒకటేమిటి ఎటు చూసినా వసంత నన్ను మర్చిపోతావా అని అడుగుతున్నట్టుగా అనిపిస్తోంది ప్రీతికి. ప్రీతి పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చే ముందు వసంత తనే స్వయంగా ఆ ఇల్లంతా సర్దింది. వదినకి ఇది ఇష్టము, అలా ఉంటే నచ్చుతుంది అంటూ అలంకరణలు చేసింది. ప్రీతికి తెలియకుండా శరత్ వసంతని తీసుకుని బజారుకు వెళ్ళాడు. ప్రీతి మనసు ప్రీతి కంటే బాగా అర్థం చేసుకున్న మనిషి వసంత. ఆమె కోసం ఏ సదుపాయాలు కావాలో శరత్కి చెప్పి చేయించింది వసంత. ఆ ఇంట్లో మొదటి రోజున అడుగుపెట్టిన ప్రీతి ఆశ్చర్యపోయింది. ఈ ఇల్లు ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి అని అడిగింది. వసంత వెనుక నుంచి ప్రీతిని కౌగిలించుకుంది. నీవు ఈ ఇంటికి వస్తానని అన్నప్పుడే మారిపోయింది వదినా, నీకు బాగుందా లేదా చెప్పు. ఈ ఇల్లు, ఈ సెలెక్షన్స్ అన్నీ నావే. శరత్ ఏమన్నారో తెలుసా? వసంత డబ్బు కోసం చూడొద్దు, ప్రీతికి నచ్చేట్టుగా ఉండాలి. ఎంత మంచి భర్తో. నువ్వు చాలా అదృష్టవంతురాలివి వదినా. నేను నీ దగ్గర లేకపోయినా అనుక్షణం నేను నీకు గుర్తు రావాలి. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా అది వసంత అలంకరించింది అని జ్ఞాపకం రావాలి తెలుసా అంది. ఆనాటి ఆ సంభాషణ, ఆ నవ్వులు, ఆ ఉత్సాహం గుర్తుకు వస్తుంటే ఆ జ్ఞాపకాల బాధ భరించలేక ప్రీతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వసు, ఎందుకు ఇలా చేశావు? నేను అనేదాన్ని ఉన్నానని మర్చిపోయావా? ఒక్క మాట నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఆ పని చేసేటప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా అనుకోసాగింది. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. ప్రీతి చప్పున కళ్ళు తుడిచేసుకుంది. చుట్టూ ముడివేసుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. పోస్ట్ మ్యాను కవర్ ఒకటి అందించి వెళ్ళిపోయాడు. ప్రీతికి ఆ కవర్ మీద చేతివ్రాత చూడగానే ఒళ్ళు జల్లుమంది. తిప్పి చూసింది. వసంత అని ఉంది. ప్రీతి లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని ఆ కవరును చించి అందులో ఉన్న సుదీర్ఘమైన ఉత్తరాన్ని చదవసాగింది. అందులో ఇలా ఉంది: నా ప్రియమైన వదినా, ఈ ఉత్తరం అందేసరికి నేను ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటానో నాకే తెలియదు. ఈ ఉత్తరం నీకు అందాలి. నేను పెళ్ళైనప్పటి నుంచి పడిన ఈ నరకయాతన నీకు తెలియాలి. నాకేమైనా అవుతుందేమోననే భయంతో నేను క్షణం క్షణం హడలిపోతూ ఈ ఇంట్లో కాలం గడుపుతున్నాను. అంటే అత్తవారింట్లో. వదిన, మా అత్తగారు జగదాంబ ఉందే, ఆవిడని డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. డబ్బు వస్తుందంటే ఆవిడ చేయని నీచమైన పనే ఉండదు అంటే నమ్మవు? నన్ను వాళ్ళంతా వచ్చి మామయ్య చుట్టూ తిరిగి నన్ను నా చుట్టూ తిరిగి మంచితనంతో నమ్మించి ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? నా మీద ఇష్టంతో కానే కాదు వదిన, మామయ్య డబ్బు మీద అత్యాశతో. పెళ్ళి అయిన తర్వాత నా ద్వారా మామయ్యది డబ్బు లాగాలని చూశారు. కానీ అందులో నేను సహకరించకపోవడంతో వాళ్లకు ఆశాభంగం కలిగింది. ఆ అలకంతా నా మీద చూపించసాగారు. వాళ్ళకి ఏదో విధంగా ఇంట్లో చేరి ఇంట్లో పెత్తనం చేజిక్కించుకొని పెత్తనం చెలాయించాలని వాళ్ళకు ఉండేది. మామయ్య పెద్దవారు, అనారోగ్యంతో ఉన్నారు. నువ్వు చిన్నదానివి, ఇక పెత్తనం వారి చేతికే చిక్కుతుందని వారు ఆశపడ్డారు. వారి ఎత్తుగడ సాగలేదు. కోరిన డబ్బు వారికి లభించలేదు. ఆ చిరాకంతా నా మీద చూపించసాగారు. నేను చాతకాని చెబటనని అన్నారు, గడుసుదాన్నని మళ్ళీ వాళ్లే అన్నారు. మామయ్య దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవటం నాకే ఇష్టం లేదుట.
వాళ్ళు నన్ను అనని మాట లేదు, తిట్టని తిట్టు లేదు వదిన. మామయ్య నా పేరు మీద ఇల్లు కొని డబ్బు బ్యాంకులో వేసిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాను. వాళ్ళు నన్ను బాగానే చూసుకున్నారు. వారి అవసరాల కోసం ఆ డబ్బు ఇచ్చే వరకు ప్రేమ నటించారు. ఈ ఇల్లుని నా చేత తాకట్టు పెట్టించి డబ్బు తెచ్చుకొని వాడుకున్నారు. ఆ అప్పు తీరాలంటే ఈ ఇల్లు అమ్మాలి, నేను సంతకం పెట్టాలి. నేను పెట్టనని ఎదురు తిరిగాను. దానితో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మామయ్య ఇంట్లో చేరటానికి ఎప్పుడైతే అవకాశం లేకపోయిందో అప్పుడే నా మీద వారికి ఇంట్రెస్ట్ పోయింది. ఎప్పుడు ఎలా నన్ను వదిలించుకోవటమా అని తాపత్రయంలో పడ్డారు. నన్ను దుర్భాషలాడారు. చీటికి మాటికి ఏదో ఒక వంక పెట్టి కొట్టసాగారు. అలా బాధలు పెడితే నేను మీ దగ్గరికి పారిపోయి వస్తానని వారు అనుకున్నారు. ఈసారి నేను మామయ్య దగ్గరికి పారిపోయి రాదలుచుకోలేదు. ఎందుకంటే క్రితం సారే నేను అలా చేయటం చాలా పొరపాటు, అమాయకత్వం. నా అమాయకత్వం వల్ల మీకు చాలా బాధ కలిగించిన దాన్ని అయ్యాను. ఈసారి నా కంఠంలో ప్రాణం ఉండగా అలా చేయకూడదు అని నేను దృఢంగా మనసులో నిశ్చయించుకున్నాను. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా అక్కడే ఉండాలని, ఆ ఇంట్లోనే నా జీవితం వెళ్ళదీయాలని నిశ్చయించుకున్నాను. వారికి నా ప్రవర్తన ఇంకా కోపం తెప్పించింది. మా అత్తగారికి దూరపు బంధువు రాజేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ మధ్యనే పోయాడు. ఆయనకి కూడా ఒక్కతే పిల్ల అమ్మాయి. ఆ అమ్మాయి పేరు జయ. జయకి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆస్తి బాగా ఉంది. మా అత్తగారి కన్ను వాళ్ల మీద పడింది. జయని మా ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయి మీద ఎక్కడ లేని ప్రేమ ప్రదర్శించసాగింది. నాతో వాళ్ళ అబ్బాయికి సుఖం లేదని చెప్పసాగింది. జయ వాళ్ళమ్మ వీళ్ళ మాయలలో బాగానే చిక్కారు. జయకి మెల్లెకన్నుంది. ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు కూడా కుదరటం లేదు. నాలో లోపం ఉందని, నేను సంసార సుఖానికి పనికిరానని ఆయన నా మీద ప్రచారం మొదలుపెట్టారు. ఆయన అంటే ఎవరు? కామేశ్వరరావు. జయ మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే కసాయివాడు మరో బలి పశువుని దువ్వుతున్నట్టుగా నాకు అనిపించేది. నువ్వు మెడ్రాస్ వెళుతూ రమ్మనమని పిలిచావు. నన్ను వాళ్ళు వెళ్ళమనే అన్నారు, కానీ నేనే రాలేదు. నాకు ఈ ప్రపంచంలో దేని మీద ఆసక్తి లేదు. నాకు ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించటం లేదు వదిన. దానికి పెద్ద రగడ అయిపోయింది. మా అత్తగారి తిట్లు, ఆయన దెబ్బలు నాకు నిత్య జీవితంలో భాగం అయిపోయినాయి. నేను ఆ ఇల్లు వాళ్ళ పేరిట పెట్టే వరకు వాళ్ళు నన్ను బతకనిస్తారు. తర్వాత ఆ ఇల్లు వాళ్ళ పేర చేయగానే నన్ను చంపేస్తారు. ఆశ్చర్యమేం లేదు వదిన. నిన్న ఆయనకి నా మీద అనవసరంగా కోపం వచ్చింది. నా మీద కిరసనాయిలు పోశాడు. అగ్గిపుల్ల నా మీద పడేయబోయాడు. చచ్చిపోతానని ఎంతో భయం వేసిందో నాకు. నా అదృష్టం కొద్దీ అదే సమయంలో పక్కింటి సుబ్బలక్ష్మమ్మ గారు వచ్చింది. ఆవిడ కిరసనాయిలతో తడిసిన నన్ను చూసి ఆశ్చర్యపోతుంటే, నేను చావటానికి సిద్ధం అవుతుంటే రక్షించానని మా ఆయన సుబ్బలక్ష్మమ్మ గారితో చెప్పాడు. ఆనాటి నుంచి నాకు కంటి మీద నిద్ర రాలేదు. ఎప్పుడో వీళ్ళు నన్ను చంపేసి నేనే చచ్చిపోయానని లోకాన్ని నమ్మించి చేతులు దులుపుకోగలరు వదినా. అందుకేనేమో నాకెప్పుడు ఒకటే భయం. నీతో కూడా ఎప్పుడు నేను భయం వేస్తుంది వదిన అనేదాన్ని కదా. నువ్వు పిరికి మొహం అని నవ్వేదానివి. వదిన, నాకెందుకో చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా నాకేదైనా అయితే నోరు విప్పి చెప్పలేని పరిస్థితుల్లోకి నేను వెళితే నువ్వు వీళ్ళని వదిలిపెట్టవద్దు. ఎందుకంటే మా అత్తగారి దృష్టిలో కోడలు అంటే ఒక తోటకూర కాడ. దాన్ని ఇట్టే చేతిలో ఉంచవచ్చు, తరిగి వేయవచ్చు అనుకుంటుంది. కోడలంటే ఇంటికి తెచ్చుకున్న ఇల్లాలు అని వీళ్ళు ఎప్పుడూ అనుకోరు. ఎన్ని రోజులు గడిచినా పరాయి ఇంటి బిడ్డే అనుకుంటారు. అసలు ఆవిడకి కొడుకు భార్యతో కాపురం చేస్తే గిట్టనే గిట్టదు. ఏదో రకంగా సాధించి కొడుకు చేత కోడలిని తన్నించాలి. అప్పుడు కానీ ఆవిడకి నిద్ర పట్టదు. వదిన, పెళ్ళి అయితే నా జీవితం నాకుంటుంది. మామయ్యకు తోడుగా ఉండి ఆయన సాధక బాధకాలు పంచుకోవచ్చు అన్న ఆలోచనతో నేను ఉన్నాను. ఇంతకీ నేను చేసిన తప్పేంటి? మీ దగ్గర పెరగటం. నన్ను వాళ్ళెప్పుడూ వసంతగా చూడనే లేదు. మహీధర్ రావు గారి దగ్గర పెరిగిన పెంపకపు కూతురులాగా నన్ను భావిస్తారు. నా రూపంగా వాళ్ళకి డబ్బు రావాలి అని అనుకుంటారు. రాదు అంటే వాళ్ళకి చాలా కసి. నన్ను ఏం చేయలేకపోతున్నారు. మా అత్తగారికి ఆ జయని కొడుకు ఇచ్చి చేయాలని ఉంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనియను. ఆ సంగతి వాళ్లకు బాగా తెలుసు.
వదిన, నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నా దిగమింగి ఊరుకుంటున్నాననే తప్ప మీ దగ్గరికి పరిగెత్తుకు రావటం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పటికే మీరు నా కోసం ఇంత చేశారు. నా మూలంగా మీరు వీళ్ళ బాధలకి గురి అవ్వటం ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు. నాకెందుకు ఈ ఊహ పుట్టిందో నాకే తెలియదు. నీకు ఇలా ఉత్తరం వ్రాసి ఉండాలని మరీ మరీ మనసు చెప్తోంది. నీకు ఎదురుగా చెప్పలేని విషయాలు ఇలా ఉత్తరంలో వ్రాయగలను అని అనిపిస్తోంది వదిన. వదిన, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. శరత్చంద్రకి నువ్వంటే ఎంత ప్రాణం కదూ. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అంటూ అయితే డబ్బున్నా లేకపోయినా అనురాగమూర్తి లాంటి భర్త దొరకాలి. అప్పుడే జీవితానికి అర్థం కనిపిస్తుంది. మాలాంటి వాళ్ళవి జీవితాలు కానే కావు వదిన. వదిన, మా అత్తగారు ఆడపడుచులు సినిమాకి వెళ్ళారు. నాకేం తోచక ఈ పిచ్చి ఉత్తరం వ్రాస్తున్నాను. ఇలా వ్రాస్తూనే ఉంటాను. ఈరోజు ఎదురింటి సుబ్బలక్ష్మి గారి అమ్మాయి పాపని ఎత్తుకుని అత్తవారింటికి వెళ్తోంది. నేను కిటికీలోంచి ఆ దృశ్యం చూస్తుంటే నా కళ్ళలో నాకు గిర్రన నీళ్లు తిరిగాయి. నాకు కూడా అలాంటి ఒక చిన్న పాప ఉంటే ఎంత బాగుంటుంది కదా. అప్పుడు వీళ్ళు ఎంత నన్ను బాధ పెట్టినా నేను బాధపడకపోదును కదా. నా జీవితానికి తోడు ఆ పాప ఉంటుంది కదా. అది జరిగినా బాగుండు కదా అనిపిస్తుంది. నాకు ఈ నెల తప్పింది. చూడాలి, వచ్చే నెల కూడా ఇలాగే జరిగితే నీకు ఈ శుభవార్త తెలుపుతాను వదిన. నీకు ఈ ఉత్తరం వ్రాయటం చూస్తే మా అత్తగారు చంపేస్తుంది. అందుకని రహస్యంగా సుబ్బలక్ష్మి గారి మనవడి ద్వారా పోస్టులో వేయిస్తున్నాను. ఇది నీకు అందుతుందనే ఆశిస్తున్నాను. వదిన, ఏమిటి వెధవ ఉత్తరాలు అని విసుక్కోకు. మెడ్రాస్ నీతో రాలేదని నా మీద కోపం తెచ్చుకున్నావా? నాతో నిజంగా మాట్లాడవా? నా ముఖం నిజంగా చూడవా? నేనే వచ్చి నిన్ను చూస్తానులే. నన్ను చూస్తే నీకు ఎంత కోపం ఉన్నా మంచులా కరిగిపోతుంది అని నా నమ్మకం వదిన. ఒకవేళ నేను రాలేకపోతే ఈ ఉత్తరం చదువుతావుగా. మా రాక్షసులు పెట్టిన ఇబ్బంది వల్ల రాలేకపోయానని అనుకో వదిన. నువ్వు నాకు అనుక్షణం గుర్తుకు వస్తావు. మనిద్దరం కలిసి గడిపిన ఆ దివ్య స్మృతులతోనే నేను జీవితం గడుపుతున్నాను వదిన. అందుకే అప్పటి ఆ స్మృతుల బలంతోనే ఇప్పుడు నేను ఈ బాధలను తట్టుకోగలుగుతున్నాను. ఎవరికైనా బాధలు అనేవి ఎప్పుడూ ఉండవు వదిన. ఎప్పుడో ఒకసారి అవి మంచులా కరిగిపోతాయి. నా బాధలు కూడా ఎప్పుడో తెల్లవారిపోతాయి. నేను సుఖంగా నిశ్చింతగా ఆనందంగా ఉంటాను. నాకు భవిష్యత్తు మీద గొప్ప ఆశ ఉంది, నమ్మకం ఉంది. నా కామేశ్వరరావు కాస్త మారితే నా జీవితం చాలా బాగుంటుంది. ఆ ఆశతోనే నేను సహనంగా జీవితం గడుపుతున్నాను వదిన. నీలాంటి స్నేహితురాలు తోడుగా ఉండగా నేనెందుకు భయపడాలి అని అనుకుంటాను. అప్పుడప్పుడు నేను గట్టిగా చెప్పుకొని ఊరడించుకుంటూ ఉంటాను. నాకు తెలుసు ఈ బాధలైనా నేనెందుకు పడుతున్నాను ఇవి మీకు తెలియచేయలేదు. కాబట్టి తెలిస్తే మీరు నన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనియ్యరు. అందుకని నేను కాస్త ఇబ్బంది కలగగానే పరిగెత్తుకొని రాకూడదు కదా వదిన. అందుకే ఓర్పుతో నా రక్తంలో ఆఖరి బొట్టు వరకు వెచ్చించి ఈ బాధలు సహించటానికే ప్రయత్నిస్తున్నాను వదిన. నువ్వు నన్ను కోపగించుకుంటున్నావో మెచ్చుకుంటున్నావో నాకు తెలిస్తే బాగుండును. నువ్వు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఉత్తరం చదివిన వెంటనే నాకు కబురు చేయవు. నేను చేస్తున్న ఈ పని అంటే అక్కడ జరిగే విషయాలు వీళ్ళకు చెప్పకపోవడం అనేది, నేను చేస్తున్న ఈ పని, నేను చూపుతున్న ఈ సహనం సరి అయినదే అని నీ నోటి వెంట వింటే కానీ నాకు తృప్తి ఉండదు. ఇట్లు నీ వసంత. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహిత్య ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అండి. ఉంటానండి. మీ మారుతి సాహిత్య ఛానల్.